ఆ రిషికొండ కట్టిన ప్యాలెస్ ప్లేస్ లో హరిత రిసార్ట్ ఉంటే నెలకి 7 కోట్ల ఇన్కమ్ వచ్చే రిసార్ట్ ని పగలగొట్టి పగలగొట్టి నేను ఎత్తి వేసినారా? నెలకు కాదు 7 కోట్లు, సంవత్సరానికి 7 కోట్లు, నెలకి 7 కోట్లు మీ తాత ఇచ్చినాడా? చూసరికి చదువు. 20 ఎకరాల భూమిని అక్కడ తీసుకుని దాంట్లో 9.8 ఏకర్స్ విస్తీర్ణంలో ప్యాలెస్లు 3 కట్టేసి అవును, ప్యాలెస్ కట్టేసినాడు. ఆయనకి రాసి మరి అది ఆయన సౌకర్యం కోసం కట్టలా, ప్రభుత్వానికి అవసరం కట్టినాడు. నీకు అర్థం కాదులే అది. ఈ రోజు నెలకి 50 లక్షల కరెంటు బిల్లు, మెయింటెనెన్స్ ఛార్జీలు ఒక బొక్కలాగా మిగిలిన రిషికొండ ప్యాలెస్ గురించి మీరే దాన్ని బొక్కలా చేసినారు. సంవత్సరానికి క్రికెట్ మ్యాచ్లు ఎన్ని అవుతాయి వైజాగ్ లో? ఆడే వాళ్ళందరికీ దాంట్లో ఆదిత్యం ఇస్తే మనకు మంచి పేరు రాదా? బీసీసీ హోటల్ మీద కోట్లు ఖర్చు పడుతుంది కదా, ఆ డబ్బులు ప్రభుత్వానికి రావా? నువ్వు నీ సోదే. జీవీఎంసీ పర్యాటక శాఖ నిధులు, హార్టికల్చర్ నిధులన్నీ డైవర్ట్ చేసి డైవర్ట్ యాడీ చేసినాడు, మెంటికి యాడీ చేసినాడా? అన్ని జీవోలు క్లియర్ గా ఉన్నాయి, చూసుకోబో. ఈ బోడి భవంతులకి 453 కోట్లు ఖర్చు పెట్టకపోతే నీ బోడి యోగాంధ్రకి అయితే 330 కోట్లు ఖర్చు పెట్టచ్చు. ఈ ఆదాయాన్ని తెచ్చే ప్యాలెసింగ్ ఖర్చు తప్పైంది. ప్రైవేట్ కాలేజీల్లో ఖర్చు పెట్టుంటే నువ్వు వెళ్ళి నర్సీపట్నం వెనక మళ్ళా బొక్కల్లా కనిపించే బిల్డింగ్ ఎందుకు ఉండేది? అందుకే మరి నువ్వు మీ నాయకుడు మా మీద బొక్కలాగా పీపీపీలు రుద్దుతా ఉంటారు. ఫుల్లీ ఫర్నిష్డ్ బిల్డింగ్ ముందు నువ్వు కూర్చుని హాయిగా దర్జాగానే మాట్లాడేవాడు కదా. నువ్వు కూర్చున్నావుగా హాయిగా దర్జాగా ఏసీలో, అది జాలే. ఆయన ఆడ కూర్చుంటే నీకెందుకు? ఏం గతిది రాష్ట్రానికి? గదే మేము అడిగేది, ఏం గతి పెట్టించిన ఈ రాష్ట్రానికని. మళ్ళీ కోటి సంతకాల సేకరణలో ఇదే మినిస్టర్లు పాల్గొంటారు. ఏంది నువ్వు చెప్పేది? మా వాళ్ళు కాబట్టి నువ్వు వచ్చి పాల్గొంటావా? మళ్ళీ రిషికొండ గురించి మాట్లాడాలంటే ఈరోజు స్వరం మార్చేసి ఈ మినిస్టర్లే వాడతారు. ఏంది నీకు తిక్క అయింది? కట్టింది మేమైతే మేము మాట్లాడకుండా ఎవరు మాట్లాడేది? నిన్న ఒక జోక్ ఎలిమెంట్ లాగా యోగా అనేది మన ఇండియాకి దాన్ని జోక్ చేసిందే మీ బాబు గారు, ఆయన అడుగుపో. జగన్మోహన్ రెడ్డి శాస్త్రం యోగా అంట మిమిక్రీ మోకరీ చేస్తున్నాడు కూర్చుని యోగా గురించి. ఆయనే కాదు ప్రజలందరూ చెప్తున్నారు మిమిక్రీలు మోకరీలు. మీరు యోగాంధ్రకి పెట్టిన ఖర్చు చూసి యోగాంధ్రకి ఎన్ని కోట్లు ఖర్చు అయిందని చెప్తున్నాడండి జగన్మోహన్ రెడ్డి. ముందు నువ్వు చెప్పు, ఎదురుగానే ఉందిగా, చదివి చెప్పు స్క్రిప్ట్. అక్షరాల 330 కోట్లు ఖర్చు పెట్టింది ఈ గవర్నమెంట్ అని చెప్తున్నాడు. అవును మరి కాదా? ఖర్చు ఎంత అయిందో లెక్కలన్నా ఉన్నాయా జగన్ నీ దగ్గర? ఉండాలేమో, పైన పెట్టా చూడు, జీవో నంబర్లు, డేట్లు, లెక్కలు అన్ని ఉన్నాయి కరెక్ట్ గా. మొత్తం లెక్కెత్తే 310 కోట్లు అయింది. ఇంకా లక్షలు లెక్క పెట్టలా. ఇంకా ఆయన చెప్పింది తక్కువే. అన్ని అబద్ధాలేనా? అవును, అన్ని అబద్ధాలే మీరు చెప్పేదే. ఒక్క నిజం రాదా నీ నోట్లోంచి? రాదు, మీ నోట్లో నుంచి నిజమనే పదమే రాదు.